టీడీపీకి రాజీనామా చేసిన విజయవాడ ఎంపీ కేశినేని నానిపై టీడీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బుధవారం సీఎం జగన్ ను కలిసిన అనంతరం చంద్రబాబు, లోకేష్లపై నాని ఘాటు విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఈ విమర్శలపై తెలుగుదేశం పార్టీ నాయకులు కౌంటర్ అటాక్ ఇస్తున్నారు. ముఖ్యంగా ఆయన సోదరుడు కేశినేని చిన్ని విమర్శలు గుప్పించారు. 1999 నుంచి తమ కుటుంబంలో గొడవలు ఉన్నాయని, దీనికి చంద్రబాబుకు సంబంధం లేదని స్పష్టం చేశారు. చంద్రబాబు, లోకేష్ ను విమర్శించే స్థాయి నానికి లేదని ఆయన మండిపడ్డారు. కేశినేని నాని వైసీపీకి కోవర్ట్ అని, 4 ఏళ్ల నుంచి వైసీపీకి టచ్లో ఉన్నారని ఆరోపించారు. 40 ఏళ్లలో మహామహులే వెళ్లిపోయినా టీడీపీకి ఏం కాలేదని, ఎందరో వస్తుంటారు, పోతుంటారు అని తెలిపారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మంత్రి సీతక్కలను చూసి బుద్ధి తెచ్చుకోవాలని నానికి సలహా ఇచ్చారు. పార్టీ వీడినా ఏ రోజు అధినేత చంద్రబాబును ఒక్క మాట కూడా విమర్శించలేదని గుర్తు చేశారు. అంతా హుందాగా రాజకీయాలు చేశారు కాబట్టే ఇవాళ ఓ రాష్ట్రానికి సీఎం, మంత్రి అయ్యారని కొనియాడారు. అహంకారంతో విర్రవీగుతున్నావని, టీడీపీని ఖాళీ చేసే సీన్ నానికి లేదంటూ చురకలు అంటించారు. ఇక చిన్నీతో పాటు ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న కూడా నాని మీద తీవ్రంగా మండిపడ్డారు. చంద్రబాబు కాళ్లు పట్టుకుని బీఫామ్ తెచ్చుకున్నాం, ఇప్పుడు జగన్ కాళ్లు పట్టుకోవడానికి వెళ్లారంటూ విమర్శించారు. కేశినేని నాని అప్పులు ఎగ్గొట్టాడని, కబ్జాలు చేశాడని ఆరోపించారు. నాని అవినీతి చిట్టా అంతా తన దగ్గర ఉందని, త్వరలోనే విప్పుతానని హెచ్చరించారు. జిల్లాలో టీడీపీని ఖాళీ చేసేంత దమ్ము ఉందా అని సవాల్ విసిరారు. ఇదిలా ఉంటే గత ఎన్నికల్లో విజయవాడ నుంచి వైసీపీ తరపున పోటీ చేసిన పీవీపీ కూడా కేశినేని నానిపై పరోక్షంగా విమర్శలు గుప్పించారు. బోరుకొచ్చిన బండి షెడ్డు మారిందంతే, వీడి బుద్ధి గురించి బెజవాడంతా తెలుసు కదరా అబ్బాయి అని ట్వీట్ చేశారు. అంతకుముందు టీడీపీకి రాజీనామా చేస్తానని ప్రకటించిన అనంతరం కూడా పీపాల బస్తా బెజవాడకే గుదిబండలా తయారయ్యావు, నువ్వు ఏదో మచ్చేసుకొని పుట్టావు, పార్టీ పుణ్యమాని 10 ఏళ్లు బండి కొనసాగించావు, బ్యాంకులను బాదావు, జనాలను, ఉద్యోగులను పీల్చి పిప్పి చేశావు, ఇకనైనా ఒట్టి మాటలు కట్టిపెట్టి అన్నీ మూసుకొని మూలన పడుండు పుండాకోర్ అంటూ ఘాటు విమర్శలు చేశారు. మొత్తానికి కేశినేని నాని టీడీపీని వీడి వైసీపీని చేరనుండటంతో బెజవాడ రాజకీయాలు హాట్ గా సాగుతున్నాయి.